అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న టీవీకే అధినేత దళపతి విజయ్ విడాకుల వ్యవహారంతో వివాదంలో చిక్కుకున్నారు. విడాకులు కోరుతూ విజయ్ భార్య సంగీత కోర్టును ఆశ్రయించారు. చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విజయ్కి వివాహేతర సంబంధం కారణంగానే తాను విడాకులు కోరుతున్నట్టు ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. కాగా 1999లో విజయ్ సంగీతాల వివాహం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న టీవీకే అధినేత దళపతి విజయ్ విడాకుల వ్యవహారంతో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీవీకే అధినేత విజయ్ చుట్టూ కష్టాలు చుట్టుముడుతున్నట్టు పరిస్థితులు కనబడుతోంది. ప్రధానంగా మనం ఇటీవల చూసాం, కరూరు తొక్కిసలాట ఘటనలో ఆయన సిబిఐ దర్యాప్తు ఎదుర్కొన్నారు. తాజాగా ఆయన భార్య విడాకులు కోరుతూ స్పెషల్ కోర్టులో ఆమె ఈరోజు ఒక పిటిషన్ దాఖలు చేశారు. విడాకులు ఇవ్వాలని ఆ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. సో ఆ నేపథ్యంలో విజయ్కి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 20వ తేదీన కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో 1999లో సంగీత విజయ్ల వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 20 సంవత్సరాల బాబు ఉన్నాడు, 20 సంవత్సరాల పాప కూడా ఉంది. సో వీరిద్దరూ ఉన్నప్పటికీ వారికి సంబంధించినటువంటి వివాహం ఈరోజు విడాకుల దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా ఈ విడాకులు కోరడానికి ప్రధానమైనటువంటి కారణం విజయ్ వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్నాడు. దాని కారణంగానే తాను విడాకులు కోరుతున్నట్టుగా ఆయన భార్య సంగీత పిటిషన్లో వెల్లడించారు. సో ఆ నేపథ్యంలో తనకు విడాకులు మంజూరు చేయాల్సిందిగా చెంగల్పట్టు కోర్టులో ఆమె ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. సో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేటువంటి గ్రౌండ్ కారణంగా కోర్టు విడాకులు మంజూరు చేసేటువంటి అవకాశం ఉంది. సో దానికంటే ముందు ఒక ప్రక్రియ జరగాల్సి ఉంటుంది కాబట్టి ఆ మేరకు రెస్పాండెంట్గా ఉన్నటువంటి విజయ్కి కోర్టు నోటీస్ ఇచ్చింది. సో ఏప్రిల్ 20వ తేదీన ఆయన అక్కడ ప్రత్యక్షంగా హాజరు కావాల్సి ఉంటుంది. నిజానికి ఈ వీరిద్దరికి సంబంధించి విభేదాలు నెలకొన్నటువంటి సమయంలో రెండు ఫ్యామిలీస్ కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పటికీ అకస్మాత్తుగా ఆమె ఈరోజు విడాకుల నిర్ణయం తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా విజయ్కి ఒక షాక్గానే పరిణమించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు ఎన్నికల సమయంలో ఆయన బిజీగా ఉన్నారు, భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో వ్యక్తిగత అంశాలు, వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి అంశాలు ఒక్కసారిగా పబ్లిక్లోకి రావడం డెఫినెట్గా విజయ్కి ఇది ఒక ప్రతికూలమైనటువంటి అంశంగానే మనం చెప్పాలి. సో ఆ నేపథ్యంలో ఆయన ఈ అంశాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారని మనం చూడాలి. ఒక హీరోయిన్తో ఆయనకు సంబంధాలు ఉన్నాయని ప్రధానంగా ఆయన భార్య ఆరోపిస్తున్నారు. దాదాపు 2021 నుంచి కూడా ఆ హీరోయిన్తో విజయ్ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు, వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారని ప్రధానంగా ఆమె పిటిషన్లో వెల్లడించారు. సో ఆ నేపథ్యంలో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని మానేస్తారని ఇంతకాలం వేచి చూశాను, కానీ ఆయన మానేయకుండా ఎలాంటి పశ్చాత్తాపం ప్రకటించకుండా ఆ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఆ నేపథ్యంలో తాను విడాకులు కోసం పిటిషన్ దాఖలు చేసినట్టుగా ఆయన భార్య సంగీత వెల్లడించారు. ప్రస్తుతం ఈ కుటుంబం సంగీత కానీ వారి తల్లిదండ్రులందరూ కూడా యూకేలో సెటిల్ అయినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ఆయన తన భర్త విజయ్ నుంచి ఆమె విడాకులు తీసుకోవాలని కోరుకుంటున్నారు. సో ఆ మేరకు పిటిషన్ దాఖలు చేయడం డెఫినెట్గా ఇది రాజకీయ వర్గాల్లో ఒక తీవ్ర సంచలనంగా మారినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇటీవలే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ ఈ అంశంపైన విజయ్కి త్రిషకు సంబంధాలు ఉన్నాయని ఆయన చేసినటువంటి కామెంట్ కూడా చూసాం. సో ఆ నేపథ్యంలో త్రిష దీనిపైన ఇప్పటికే ఒక లీగల్ నోటీస్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రకు పంపడంతో ఆయన క్షమాపణలు చెప్పినటువంటి పరిస్థితి చూసాం. తాజాగా మరోసారి ఏకంగా ఆయన భార్య ఒక నటితో ఆయనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆరోపించి విడాకులకు అప్లై చేయడం డెఫినెట్గా ఈ అంశం రాజకీయంగా ఖచ్చితంగా విజయ్ చుట్టూ అనేక వివాదాలను సృష్టించి రాజకీయంగా ఆయనను దెబ్బతీసేటువంటి అవకాశం మనకు కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.